అందరికీ హ్యాపీ హోలీ. హోలీ సెలబ్రేషన్ బాగా జరిగిందా? ఫుల్గా ఆడేశారా రంగులతో? నేను కూడా ఆడాను. మరి మనం ప్రతి సంవత్సరం హోలీ పండుగ జరుపుకుంటాం ఇంత బాగా. అసలు ఈ హోలీ ఎలా వచ్చింది అని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? నేను వెతికానబ్బా అసలు ఈ హోలీ ఎలా వచ్చిందని. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారు, కానీ అది కాదు. అసలు స్టోరీ ఏంటో నేను చెప్తాను చూడండి. మనకి రాధాకృష్ణుల వల్లే హోలీ వచ్చింది. ఎలాగంటారా? అక్కడికే వస్తున్నా. అయితే ఒకరోజు రాధా కృష్ణుణ్ణి నల్లని వాడు అని ఏడిపించిందంట. దాంతో కృష్ణుడు బుంగమూతి పెట్టుకొని వెళ్ళి ఇంట్లో కూర్చున్నాడంట. యశోదామాత వచ్చి, ఏంటి కృష్ణ అలా సైలెంట్గా కూర్చున్నావు, ఏమైంది అని అడిగితే, రాధ నన్ను నల్లని వాడని ఏడిపించిందమ్మా అని చెప్పిండంట. దాంతో యశోదామాత, అంతేనా, అయితే నువ్వు వెళ్ళి రాధకు రంగులు పూసే అయిపోతుంది అని చెప్పిందంట. దాంతో కృష్ణుడు రంగులు తీసుకొని వెళ్ళి రాధకు పూసాడు. సో ఇంకా ఆ రోజు నుంచి హోలీ పండుగ వచ్చింది. ఇంకా అలా మనం ప్రతి సంవత్సరం ఇంత బాగా హోలీ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో రాధాకృష్ణుల జంట ఎలాగో చూడముచ్చటగా ఉంటుందనుకో, చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు.